నమస్తే ట్రేడర్స్. మార్కెట్ అయితే ప్రీవియస్ డే దగ్గర అయితే ఓపెన్ అయింది. ప్రీవియస్ డే హై ఎగ్జాక్ట్ అటు ప్రీవియస్ డే హై దగ్గర అయితే ఓపెన్ అయింది. చూద్దాము. మనమైతే ఇప్పుడు 1 minute టైం ఫ్రేమ్లో అయితే ఉన్నాము. ప్రీవియస్ డే క్లోజింగ్ ఇట్లా అక్కడనే ఉంది. ఒక 5 minutes వెయిట్ చేసి ట్రేడ్ అయితే ప్లాన్ చేద్దాం. ఓకే, 5 minutes అయితే అయిపోయింది. హైలో అయితే మార్క్ చేసుకున్నాను ప్రీమియంలో, అలాగే స్పాట్లో ఇట్లా హైలో అనేది మార్క్ చేశాను. ఇప్పుడు 5 minutes లో అనేది బ్రేక్ అయింది, కానీ పుట్ సైడ్ ఎంట్రీ అయితే తీసుకోలేదు. రీజన్ వచ్చేసి సింపుల్ ఫ్రెండ్స్, అక్కడ చూసారు కదా సిపిఆర్ అనేది ఉంది పుట్ సైడ్. మనకి ఒకవేళ సిపిఆర్ దగ్గర సపోర్ట్ తీసుకుంటే అందుకే పుట్ సైడ్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు కాల్ సైడ్ ప్లాన్ చేస్తున్నా ట్రేడ్ అయితే. అక్కడైతే సపోర్ట్ తీసుకుంది ఎగ్జాక్ట్ ఆ జోన్ దగ్గర అయితే రివర్సల్ అయితే అయింది. 5 minutes బ్రేక్ అయింది, కాకపోతే సస్టైన్ కాకుండా సపోర్ట్ తీసుకొని మళ్ళీ 5 minutes లోపలికి అయితే వచ్చేసింది. అందుకే ఎంట్రీ అయితే ప్లాన్ చేశాను. స్టాప్ లాస్ పెడదామని చాలాసార్లు ట్రై చేశాను, కానీ నెట్వర్క్ ఇష్యూ అనుకుంటా స్టాప్ లాస్ అయితే పెట్టడానికి రాలేదు. ఓకే, మాన్యువల్గా అయితే ఎగ్జిట్ అయిపోతాం. ఒకవేళ లాస్ట్లో వస్తే ఒక 600 అలా వస్తే ఎగ్జిట్ అయిపోతా, లేదంటే 700 వస్తే బుక్ చేసేస్తా ప్రాఫిట్ 1:1. ఇప్పుడైతే ప్రాఫిట్లోనే రన్ అవుతుంది 200 అలా. ఓకే, 400 రీచ్ అయింది, 450. మనకి ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రీమియంలో 5 minutes హై అనేది ఒకటి ఉంది, 1001 అనమాట హై. అలాగే స్పాట్లో ఇట్లా క్లోజింగ్ అనేది ఉంది ఆ రేంజ్, అందుకే 700 రాగానే బుక్ అయితే చేసేసుకుంటా. ఒకవేళ బ్రేక్ ఇట్లా కావచ్చు, కానీ దీంట్లో స్టాప్ లాస్ ఇట్లా రాలేదు కాబట్టి రిస్క్ తీసుకోకుండా వచ్చిన ప్రాఫిట్ని అయితే బుక్ చేసుకుంటాం. ఓకే, 500 అయితే రీచ్ అయింది. ఓకే, 600. ఓకే, 640. సెల్ దగ్గర అయితే కర్సర్ పెట్టి రెడీగా ఉన్నాను, చూద్దాం. ఓకే, 700 రీచ్ అయింది, కానీ సస్టైన్ కాలేదు. ఓకే, 800. ఓకే ఫ్రెండ్స్, కట్ అయితే చేశాను. ప్రాఫిట్ వచ్చేసి మనకి 719 అయితే బుక్ అయింది ప్రాఫిట్. నాట్ బ్యాడ్, గుడ్ డే. ఓకే, దీంతో మన డే అయితే క్లోజ్. 1:1 అయితే మనం బుక్ చేసాము. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.